హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్స్ కొన్ని మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. సో మనకి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి కరెక్ట్ అడిగారా ఇన్కరెక్ట్ అడిగారా అని చూసుకోవాలి. కరెక్ట్ అడిగారు. సో ఇలా క్వశ్చన్ ఉందనుకుంటే మనం చెప్పాం కదా, లెంతీగా క్వశ్చన్ ఉంటే ఈజీ అనమాట. సో స్టేట్మెంట్స్ చూద్దాం. ఈజీ అనుకొని చూడడమే స్టేట్మెంట్స్. ఫస్ట్, ఇండియా అకౌంట్స్ ఫర్ వెరీ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఆల్ ఎక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్స్. మనకి వెరీ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఆల్ ఎక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్ గ్లోబల్లీ, థస్ ఎగ్జిబిటింగ్ ఏ గ్రేట్ బూమ్. మనకి గ్రేట్ బూమ్ అనేది ఏర్పడిందంట ఇండియాలో. ఎందుకంటే మనకి ఈక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేవి గ్లోబల్లీ సక్సెస్ఫుల్గా మనకి లార్జ్ పోర్షన్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ విషయం మనకి తెలుసా తెలీదా? తెలియకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్కి మూవ్ అవ్వండి. ఇండియాస్ స్టాక్ మార్కెట్ హ్యాస్ గ్రోన్ ర్యాపిడ్లీ ఇన్ రీసెంట్ పాస్ట్, ఈవెన్ ఓవర్టేకింగ్ హాంకాంగ్స్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇండియా స్టాక్ మార్కెట్ కూడా గ్రోత్ అనేది మనకి ర్యాపిడ్గా జరుగుతుందన్నమాట. రీసెంట్ పాస్ట్లోనే మనం హాంకాంగ్ కూడా మనం ఓవర్టేక్ చేసామని చెప్పి చెప్తున్నాను అనమాట. సెకండ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి దేర్ ఈజ్ నో రెగ్యులేటరీ బాడీ. మనకి దొరికేసిన ఆన్సరు. దేర్ ఈజ్ నో రెగ్యులేటరీ బాడీ ఎయిదర్ టు వార్న్ ద స్మాల్ ఇన్వెస్టర్స్ అబౌట్ ద రిస్క్ ఆఫ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఆర్ టు యాక్ట్ ఆన్ అండ్ అన్రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఇక్కడ మనకి నో రెగ్యులేటరీ బాడీ అని ఇచ్చారనమాట. సో మనకి తెలుసు రెగ్యులేటరీ బాడీ ఉంది సెబీ అని. సో మనకి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, మనకి డిసిబి అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. 1 and 2 ఓన్లీ. సో మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. 1995లో మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. టు ప్రివెంట్ రికరెన్స్ ఆఫ్ స్కామ్స్ ఇన్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అసైన్డ్ రెగ్యులేటరీ పవర్స్ టు. దేనికి? మనకి తెలుసు సెబీ. సెబీ మనకి ఇక్కడ మనం చూసుకుంటే సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ వాజ్ ఇనిషియల్లీ కాన్స్టిట్యూటెడ్ 1988లో కాన్స్టిట్యూట్ అయింది నాన్ స్టాట్యుటరీ బాడీగా. తర్వాత అయింది 1992లో స్టాట్యుటరీ స్టేటస్ వచ్చిందనమాట. సో మనకి రెగ్యులేటింగ్ బాడీ ఉంది సెబీ. సో మనకి 1995లో క్వశ్చన్ వచ్చింది. అప్పుడు 1992లో మనకి ఇది స్టాట్యుటరీ బాడీ అయింది కాబట్టి అప్పుడు కరెంట్ అఫైర్స్ అనమాట 1995లో. సో మనకి సోర్స్ వచ్చి GS 23 years సాలిడ్ పేపర్స్, న్యూ విశాల్ పబ్లికేషన్స్లో ఇండియన్ ఎకానమీ అని ఉంటుంది. దాంట్లో ఫస్ట్ క్వశ్చనే ఉంటుంది ఇది 1995లో ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పి ఇట్లా ఉంటుందన్నమాట. సో మనకి మామూలుగా న్యూస్లో కూడా తెలుస్తుంది రెగ్యులేటరీ బాడీ అని చెప్పి సెబీ అని చెప్పి. ఆ విధంగా మనం ఆన్సర్ చేసేయచ్చు. సో మనం అనుకున్నాం కదా ఒక థీమ్ అని, యూపీఎస్సీలో ఓల్డ్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మనకి స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్గా అడుగుతున్నారు అనమాట. సో సేమ్ క్వశ్చన్ గుజరాత్ ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళు అడిగారు. టు ప్రివెంట్ రికరెన్స్ ఆఫ్ స్కామ్స్ ఇన్ ఇండియా క్యాపిటల్ మార్కెట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అసైన్డ్ రెగ్యులేటరీ పవర్స్ టు సెబీ. సో మనకి సెబీ గురించి చూసుకోండి, ఎప్పుడు మనకి స్టాట్యుటరీ బాడీ అయింది. సో ఇలాంటివన్నీ చూసుకోండి. సో నెక్స్ట్ మనకి న్యూస్లో కూడా కవర్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనకి ఇది రీసెంట్ న్యూస్. ఏమైందంటే ఇవి మొత్తం బూమ్ అయింది కదా, ఇప్పుడు బర్స్ట్ అవుతుంది అనమాట, అంతే. సో నెక్స్ట్ తర్వాత మనకి ఈ ఫ్రింజిడ్ ఎకనామిక్ బూమ్ అనమాట ఇది, అప్పుడు న్యూస్ ఇది. సో మనకి తర్వాత వచ్చి ఇండియన్ ఓవర్టేక్ హాంకాంగ్ యాజ్ వరల్డ్స్ 4th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. సో ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే మనకి సెకండ్ స్టేట్మెంట్. సో ఇండియా స్టాక్ మార్కెట్ హ్యాస్ ఓవర్టేకెన్ హాంకాంగ్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అనదర్ ఫీట్ ఫర్ ది సౌత్ ఏషియన్ నేషన్ హూస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ రిఫార్మ్స్ హ్యావ్ మేడ్ ఇట్ అండ్ ఇన్వెస్టర్ డార్లింగ్. సో మనకి ఇండియా అనేది ఇన్వెస్టర్ డార్లింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరుగుతున్నాయి అన్నమాట. సో అందుకని మనం హాంకాంగ్ కూడా ఓవర్టేక్ చేసింది మన స్టాక్ మార్కెట్ అనేది. సో అది. సో ఈ టర్మ్స్ చూసుకుంటా ఉండండి, ఈక్విటీ మార్కెట్, ఎక్విటీస్, సో అలాంటివి.
సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. సో మనకి నో రెగ్యులేటరీ బాడీ అన్నారు. సో మనకి రెగ్యులేటరీ బాడీ ఉంది. థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, ఏ అనేది మనకి ఆన్సర్ అయిపోతుంది. సో ఈ స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. మనకి వెరీ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఆల్ ఎక్విటీ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్ గ్లోబల్లీ థస్ ఎగ్జిబిటింగ్ ఏ గ్రేట్ బూమ్. సో 2025 ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు గ్రేట్ బూమ్ ఇప్పుడు బర్స్ట్ అవుతుంది. సో నెక్స్ట్, ఇండియాస్ స్టాక్ మార్కెట్ హ్యాస్ గ్రోన్ ర్యాపిడ్లీ ఇన్ రీసెంట్ పాస్ట్ ఈవెన్ ఓవర్టేకింగ్ హాంకాంగ్స్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో మనకి విత్ రిఫరెన్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. దీంట్లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ అంటే సో ఆల్టర్నేటివ్ అంటే ట్రెడిషనల్ కానివి, కన్వెన్షనల్ కానివి. సో మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, బాండ్స్, స్టాక్స్ మనకి కామన్ మనకి తెలిసే ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఇవి హెడ్జ్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్స్. మనకి స్టార్టప్ ఎకానమీ అనేది మనకి చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఎంటర్ప్రెనర్షిప్ మనం చూసాం కదా, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ అని చెప్పి. సో ఇలా మనకి దాంట్లో మనకి హెడ్జ్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్స్, సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఆల్రెడీ 2023లో క్వశ్చన్ వచ్చింది. సో క్యాపిటల్ మార్కెట్స్ సంబంధించి. క్యాపిటల్ మార్కెట్స్ అంటే మనకి లాంగ్ టర్మ్ ఉండాలి. సో మనీ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్. సో ఇట్లో లాంగ్ టర్మ్ ఏంటి, గవర్నమెంట్ బాండ్ మార్కెట్. నెక్స్ట్ సో మనకి ట్రెజరీ బిల్ మార్కెట్. ఇది కాల్ మనీ వచ్చి ఓవర్ నైట్ బ్యాంక్ లెండింగ్ ఉంటుంది అనమాట. సో ఇది షార్ట్ టర్మ్. సో నెక్స్ట్ మనకి ఇది స్టాక్ మార్కెట్. స్టాక్స్ మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో ఇది లాంగ్ టర్మ్. ట్రెజరీ బిల్లు, కాల్ మనీ. సో మనకి గవర్నమెంట్ బాండ్ మార్కెట్ చూసుకుంటే ఇది హై రైజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అనమాట, గవర్నమెంట్ బాండ్ మార్కెట్ అని. సో కాబట్టి ఇది క్యాపిటల్ మార్కెట్లోకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ట్రెజరీ బిల్ వచ్చి షార్ట్ టర్మ్. సో ట్రెజరీ బిల్ కానీ కాల్ మనీ అయితే మరి ఓవర్ నైట్ అంతే ఇది. సో అది షార్ట్ టర్మ్ కాబట్టి మనకి అది మనీ మార్కెట్ కిందకి వస్తుంది. ట్రెజరీ బిల్ కూడా షార్ట్ టర్మే, టిపికల్లీ మెచ్యూరిటీ లెస్ దెన్ 1 year ఉంటుంది. సో మనకి స్టాక్ మార్కెట్ అనేవి క్యాపిటల్ మార్కెట్కి వస్తే, నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్ అనేవి క్యాపిటల్ మార్కెట్ లాంగ్ టర్మ్ కాబట్టి. సో 2 అనేవి ఉన్నాయి కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాటిల్లో మనకి క్యాపిటల్ మార్కెట్స్ లాంగ్ టర్మ్ అని గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ మార్కెట్స్ అని. సో మనకి కాల్ మనీ చూసినా షార్ట్ టర్మే, ట్రెజరీ బిల్ చూసినా షార్ట్ టర్మే. ఇంకా మిగిలిన ఈ గవర్నమెంట్ బాండ్స్, స్టాక్ మార్కెట్ అనేవి మనకి లాంగ్ టర్మ్. మనకి ఇక్కడ హౌ మెనీ ఎన్ని క్యాపిటల్ మార్కెట్స్లోకి వస్తాయంటే 2 వస్తాయి. గవర్నమెంట్ బాండ్ మార్కెట్, స్టాక్ మార్కెట్ వస్తాయి. సో ఓన్లీ 2 అనేది బి అనేది ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత వచ్చి మనకి వెంచర్ క్యాపిటల్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది 2014లో. మనకి వెంచర్ క్యాపిటల్ అంటే మనం ఇప్పుడు స్టార్టప్ ఉంది, స్టార్టప్లో వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో న్యూ ఎంటర్ప్రెనర్స్కి. సో లాంగ్ టర్మ్ స్టార్టప్ క్యాపిటల్ ప్రొవైడ్ టు న్యూ ఎంటర్ప్రెనర్స్. బి అనేది వెంచర్ క్యాపిటల్స్. ఇవి వినే ఉంటారు ఈ టర్మ్స్, వెంచర్ క్యాపిటల్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్, సో అలా ఈ హెడ్జ్ ఫండ్స్. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ స్టార్టప్ క్యాపిటల్ ప్రొవైడ్ టు న్యూ ఎంటర్ప్రెనర్స్. సో నెక్స్ట్ ఇలాంటి బేరు, బుల్లు. సో ఈ బేర్ అంటే మనకి నేనైతే అట్లా గుర్తుపెట్టుకుంటే, బేర్ అంటే మనకి టియర్ డౌన్, ఇట్లా కిందకి పడేస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇన్వెస్టర్ ఏంటంటే ప్రైజు ఫాల్ అవుతుంది అనుకుంటా ఉంటాడు అనమాట బేర్. లేకుంటే ఇట్లయినా బేర్ మనీ ఏడుస్తుంది, సో ఫాల్ అయిపోతుంది అని చెప్పి మనకి సెక్యూరిటీ ప్రైజ్ అనేది ఫాల్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు అనమాట బేర్స్. బుల్స్ అట్లా కాదు, రైజ్ అవుతుంది అనుకుంటూ ఉంటారు అనమాట. సో మనల్ని కొమ్ములతో ఇట్లా పొడుస్తున్నట్టు పైకి లేపుతున్నట్టు ఉంటుంది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. మనకి బేర్ అంటే ఏ ఇన్వెస్టర్ హూ ఫీల్స్ ద ప్రైజ్ ఆఫ్ పర్టికులర్ సెక్యూరిటీ గోయింగ్ టు ఫాల్. సో అది బేర్, బుల్. సో ఇవి కూడా వీటిలో కూడా హెడ్జ్ ఫండ్స్. మనకి హెడ్జ్ ఫండ్స్ అంటే చాలామంది ఇన్వెస్టర్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ పూల్ ఆఫ్ మనీ ఉంటుందన్నమాట. సో వాళ్ళు మంచి రిటర్న్స్ రావడానికి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు హెడ్జ్ ఫండ్స్. సో అవి. సో నెక్స్ట్ మనకి బాండ్ హోల్డర్స్, స్టాక్ హోల్డర్స్. సో స్టాక్ హోల్డర్స్ అంటే మనకు ఓనర్షిప్ అనమాట. బాండ్ హోల్డర్స్ అంటే జస్ట్ మనం డెబిటర్స్ లాగా మనం అప్పిచ్చినట్టే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. సో అట్లా అనమాట.
సో ఈ స్టేట్మెంట్స్ చూసుకుంటే మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఇవి తెలుసు కదా మనకి, ఫస్ట్ లేయర్ ఆఫ్ ది క్వశ్చన్. మన సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఇండివిజువల్ కరెక్ట్ అనేది చెక్ చేయాలి, మళ్ళీ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది చూడాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, యాజ్ రిగార్డ్స్ టు రిటర్న్స్ ఫ్రమ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంపెనీ జనరల్లీ బాండ్ హోల్డర్స్ ఆర్ కన్సిడర్డ్ టు రిలేటివ్లీ లో రిస్క్ దెన్ స్టాక్ హోల్డర్స్. కరెక్టే కదా. సో బాండ్ హోల్డర్స్ అనేవి లో రిస్క్ అనమాట, ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ కొద్దిగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ బాండ్ హోల్డర్స్కి స్టాక్ హోల్డర్స్ కంటే. సో దానికే మనకి స్టేట్మెంట్ 3 చెప్తున్నారు. బాండ్ హోల్డర్స్ ఆర్ లెండర్స్. సో మనకి లెండర్స్, వాళ్ళకి మనం కంపెనీ స్టాక్ హోల్డర్స్ అనేవి ఓనర్స్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది స్టేట్మెంట్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లెండర్స్ కాబట్టి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాం మనీ ఇవ్వడానికి స్టాక్ హోల్డర్స్ కంటే. సో నెక్స్ట్ స్టేట్మెంట్ 3 వచ్చి రీపేమెంట్ పర్పస్ బాండ్ హోల్డర్స్ ఆర్ ప్రయారిటైజ్ చెప్పాను. బాండ్ హోల్డర్స్కి ముందు ఇచ్చి తర్వాత స్టాక్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ. సో స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 కరెక్ట్. అవి స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి నీట్గా టేబుల్లో, బాండ్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి. మనకి స్టాక్ అంటే ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ, బాండ్ అంటే క్రెడిట్స్, మనకి లెండర్స్ అనమాట, క్రెడిట్స్ ఆఫ్ కంపెనీ. మనం రిటర్న్ ఇవ్వాలి, సో మనకి రిటర్న్ ఇచ్చేయాలి. మోర్ రిస్కియర్ స్టాక్ అనేది, బాండ్ అనేది లెస్ రిస్క్. సో మనకి అది మనకి ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. ఇక్కడ స్టాక్ చూడండి, స్టాక్ మనకి డిఫరెన్సెస్ చూసుకుంటే ఓనర్షిప్ లోన్ అనమాట స్టాక్కి బాండ్కి. అది మనకి ఫస్ట్ స్టేట్మెంట్. రిస్క్ ప్రొఫైల్ హయ్యర్ లోవర్, మనకి హై రిస్క్ ఉంటుంది స్టాక్లో, బాండ్స్లో లోవర్ ఉంటుంది. రిటర్న్ నెక్స్ట్ మనకి స్టాక్స్ ఆఫర్ ఓనర్షిప్ రైట్స్, ఓటింగ్ ప్రివిలేజెస్, మనకి ఇది స్టాక్స్ గురించి. బాండ్స్ రెగ్యులర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ విత్ లోయర్ రిస్క్. ఇక్కడ ఇది మనకి హ్యావ్ ప్రయారిటీ ఓవర్ స్టాక్ హోల్డర్స్ డ్యూరింగ్ లిక్విడేషన్ అప్పుడు కూడా మనకి స్టాక్ హోల్డర్స్ కంటే బాండ్ హోల్డర్స్కి ప్రయారిటీ ఉంటుందన్నమాట. సో అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.